వెల్కమ్ టు పూరలుకల్. విజయవాడ ఉగ్రముఖుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాములు చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో ఖవాతిన్ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బయటపడింది. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగేవారు. ఈ కేసులో చిక్కిన హైదరాబాద్ కు చెందిన సైదా బేగం ఖవాతిన్ బాధ్యతలు చూసేవారట. ఆమెకు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో సంబంధాలున్నాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ గుర్తించింది. భారత్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో ఆల్ హకీం గకూర్ కాకుండా మరో 5 విదేశీ హ్యాండ్లర్లు ఉన్నట్టు తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందిన మహమ్మద్ హైజఫ్, నిమ్జా, హిమ్రోల్స్కీ, అబూ మహరీబ్, అబూ బలూచీలు హ్యాండ్లర్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందింది. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ తరపున పనిచేస్తున్నట్టు తేలింది. వీరు సామాజిక మాధ్యమాల్లో జిహాద్ వీడియోలను పోస్ట్ చేస్తూ వాటి పట్ల ఆకర్షితులయ్యే యువతను ప్రేరేపించి ఉగ్రవాదులుగా మారుస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ సహా మిగతా నిందితులంతా కలిసి 40కి పైగా ఇన్స్టా ఖాతాల ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాల్లోని విదేశీ హ్యాండ్లర్లతో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు వెలుగు చూసింది. జిహాద్ కోసం యువతను పంపించడం, జిహాద్ ద్వారా భారత్ లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు కోసం విదేశీ హ్యాండ్లర్లతో కలిసి నిందితులు పనిచేస్తున్నారు. అందులో భాగంగా బైనాక్స్ కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసి వాటిలో ఉగ్రవాద శిక్షణపై తరచూ చర్చించుకునేవారు. ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న విజయవాడ వాసి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ అనేక మందిని ఉగ్రవాద శిక్షణలో చేరాలని విదేశీ హ్యాండర్లు ప్రేరేపించారు. విదేశాల్లోని మద్రసాల్లో ఇప్పటికే కొంతమంది యువకులు జిహాదీ శిక్షణ పొందుతున్నారంటూ ఆ వీడియోలను గ్రూపులో పోస్టు చేసేవారు. బ్లాక్ పౌడర్, ఐడిఐల తయారీకి సంబంధించిన వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుళ్లు, విధ్వంసం ఎలా సృష్టించాలి అనే అంశాలపైన పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్టులు చేసేవారు. వీటితో పాటు ఆయుధాల వినియోగం, స్టిఫ్నర్ రైఫిల్స్ వాడకం తదితర అంశాలపై ఈ గ్రూపుల్లోనే శిక్షణ కూడా అందించేవారు. ఈ గ్రూపుల్లోని మరికొందరు సభ్యులు భారత్ త్వరలో ఇస్లామిక్ రాజ్యంగా మారుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసేవారు. బైక్ పై ఇస్లామిక్ స్టేట్ జెండాలు కట్టుకుని మరీ తిరిగేవారు.